మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్ము వితంతు కాబట్టే ఆమెను పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ కు రానివ్వలేదంటూ ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ఆమె వ్యాఖ్యలు సంధించారు. ప్రధాని మోడీకి జాతి వివక్ష ఉందన్న ఆమె ముర్ము దళిత మహిళ కాబట్టే అయోధ్య రామ మందిరం ప్రారంభానికి పిలవలేదన్నారు. బీజేపీ నేతలకు నరనరాల్లో కులపిచ్చి ఉందంటూ కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు